హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 12 ఎప్పుడు మొదలవ్వబోతోందో తెలుసుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇలా చూసినట్టయితే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పాలి. ముందుగా మనం ప్రీవియస్ సీజన్స్ యొక్క స్టార్టింగ్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నించుద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 1 జూలై నెలలోనే స్టార్ట్ కావడం జరిగింది. జూలై 2014లో ప్రో కబడ్డీ సీజన్ 1 స్టార్ట్ కావడం జరిగింది. ఇక ప్రో కబడ్డీ సీజన్ 2 జూలై 2015 స్టార్ట్ అయింది. ఇలా మొట్టమొదటి 2 సీజన్లు కూడా జూలై నెలలోనే స్టార్ట్ కావడం జరిగింది. ఇది ప్రో కబడ్డీకి ఉన్నటువంటి ఒరిజినల్ స్లాట్ అని చెప్పాలి. బట్ ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 3కి వచ్చేసరికి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది స్టార్ స్పోర్ట్స్. ఒకే సంవత్సరంలో 2 సీజన్లను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది స్టార్ స్పోర్ట్స్. ముఖ్యంగా రేటింగ్స్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది స్టార్ స్పోర్ట్స్. దీని కారణంగా జనవరి 2016 స్టార్ట్ అయింది ప్రో కబడ్డీ సీజన్ 3 అండ్ ప్రో కబడ్డీ సీజన్ 4 అదే సంవత్సరం జూన్లో స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ విధంగా ప్రో కబడ్డీ సీజన్ 3, ప్రో కబడ్డీ సీజన్ 4 ఒకే సంవత్సరం స్టార్ట్ అయ్యాయి. బట్ ప్రో కబడ్డీ సీజన్ 5కి వచ్చేసరికి కథ మొత్తం మారిపోయిందని చెప్పాలి. 4 కొత్త టీంల ఎంట్రీతో ఆ సంవత్సరం మెగా ఆక్షన్ జరిగింది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 5 సైతం జూలై నెలలోనే స్టార్ట్ కావడం జరిగింది. తన ఒరిజినల్ స్లాట్కి మళ్ళీ ప్రో కబడ్డీని పట్టుకొచ్చింది మషాల్ స్పోర్ట్స్ అండ్ స్టార్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. బట్ ఆ తర్వాత జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 6 ఏషియన్ గేమ్స్ ఉన్నటువంటి కారణంగా అక్టోబర్ నెలలో స్టార్ట్ అయింది. ప్రో కబడ్డీ అక్టోబర్ నెలలో జరగడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ప్రో కబడ్డీని అక్టోబర్ నెలలో నిర్వహించలేదు. ఆ సంవత్సరం ఏషియన్ గేమ్స్ ఉన్నటువంటి కారణంగా 2018లో ప్రో కబడ్డీ సీజన్ 6ని అక్టోబర్ నెలకి షిఫ్ట్ చేశారు. బట్ ఆ తర్వాత జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 7ని మళ్ళీ జూలై స్లాట్కి పట్టుకొచ్చింది స్టార్ స్పోర్ట్స్. జూలై 2019లో ప్రో కబడ్డీ సీజన్ 7 స్టార్ట్ అయింది. అండ్ ఆ సీజన్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి చాలా స్పెషల్ అని చెప్పాలి. రాహుల్ చౌదరి వెళ్ళిపోయిన తర్వాత ఏ సూపర్ స్టార్ వస్తాడు అని మనం మదన పడుతున్నటువంటి కాలంలో మనకి చేయూతనందించాడు సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్. బట్ కరోనా మహమ్మారి ప్రో కబడ్డీని కూడా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. 2020 జూలైలో జరగాల్సినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 8ని కరోనా కారణంగా 2021 డిసెంబర్కి షిఫ్ట్ చేసింది మషాల్ స్పోర్ట్స్ అండ్ స్టార్ స్పోర్ట్స్. ప్రో కబడ్డీ డిసెంబర్ నెలలో జరగడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పాలి. కరోనా ఉన్నటువంటి కారణంగా మొత్తం ప్రో కబడ్డీ మ్యాచ్ని ఒకే ఒక్క హోటల్లో నిర్వహించింది మషాల్ స్పోర్ట్స్. ఈ సీజన్లో కూడా మనం కొన్ని కొత్త పదాలను విన్నాం. ఆ కొత్త పదాలే బయో బబుల్, ప్లేయర్ సేఫ్టీ. అండ్ ఆ తర్వాత జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 9ని అక్టోబర్ 2022లో నిర్వహించింది మషాల్ స్పోర్ట్స్. ఈ విధంగా 2 సార్లు జూలై స్లాట్ మిస్ అయింది ప్రో కబడ్డీకి. బట్ 2023లో ఏషియన్ గేమ్స్ ఉన్నటువంటి కారణంగా ప్రో కబడ్డీ సీజన్ 10 చాలా డిలే అయిందని చెప్పాలి. ఆ సంవత్సరం సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఏషియన్ గేమ్స్లోని మ్యాచెస్ జరగడం కారణంగా ప్రో కబడ్డీ యొక్క ఆక్షన్ని షిఫ్ట్ చేసి చాలా డిలే చేసింది స్టార్ స్పోర్ట్స్ అండ్ మషాల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఆ సంవత్సరం అక్టోబర్ 9 అండ్ 10వ తారీఖుల్లో ఆక్షన్ జరిగింది. దీని కారణంగా ప్రో కబడ్డీ సీజన్ 10ని డిసెంబర్ 2, 2023న స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 2024లో కూడా ప్రో కబడ్డీ డిలే అవుతూ వచ్చింది. 1 జూన్ నుంచి 29 జూన్ వరకు T20 వరల్డ్ కప్ ఉన్నటువంటి కారణంగా ప్రో కబడ్డీ సీజన్ 11 యొక్క ఆక్షన్ డిలే అవుతూ వచ్చింది. దీని కారణంగా ప్రో కబడ్డీ సీజన్ 11 కూడా డిలే అవుతూ వచ్చింది. 18 అక్టోబర్ 2024న స్టార్ట్ అయింది ప్రో కబడ్డీ సీజన్ 11. బట్ ప్రో కబడ్డీ సీజన్ 12 మాత్రం చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తన ఒరిజినల్ స్లాట్కి ప్రో కబడ్డీ సీజన్ 12ని పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది మషాల్ స్పోర్ట్స్. దీని కారణంగా జూలై 2025లోనే మనం ప్రో కబడ్డీ సీజన్ 12ని చూడబోతున్నాం. దీని కారణంగానే నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. అండ్ ప్రో కబడ్డీకి సంబంధించి చాలా టీంలు ఇప్పటికే వాళ్ళ కోచ్ని చేంజ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నరేందర్ రెడ్డి గారు పట్నా పైరేట్స్ నుంచి జైపూర్ పింక్ ప్యాంథర్స్కి వెళ్ళారు. సో ఇంకా సమూలమైనటువంటి మార్పులు ప్రో కబడ్డీ సీజన్ 12లో రాబోయేటువంటి కాలంలో మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి, నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి. కానీ ఎందుకు నచ్చలేదో ఎందుకు నచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు.